10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం ఉదయం జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. అనంతరం సాయంత్రం వారికి ఆటల పోటీలు నిర్వహించారు. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఆటల పోటీలో వెంకటగిరి టౌన్ మరియు రూరల్ మండల అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య జరిగింది. ఇందులో కబడ్డీ ఆటలో టౌన్ అంగన్వాడీ కార్యకర్తలు విజయం సాధించుకోగా ఖోఖో, వాలీబాల్ ఆటలందు రూరల్ మండల అంగన్వాడీ కార్యకర్తలు విజయం సాధించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిడిపిఓ శంషాబాద్ బేగం, మండల విద్యాశాఖ అధికారి బాబయ్య మరియు అకాడమిక్ మెంటరింగ్ ఆఫీసర్ శివశంకర్ ప్రసంగించారు. మండల స్థాయిలో విజేతలైన అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్టు స్థాయి అనంతరం జిల్లా స్థాయిలో పాల్గొంటారని తెలియజేశారు. గర్భస్థ శిశువు నుంచి 6 సంవత్సరాల వయసు వరకు అంగన్వాడీ కార్యకర్తల సంరక్షణలో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యా విధానం అందించడంలో ప్రధాన పాత్ర పోషించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ అంగన్వాడీ సూపర్వైజర్ మహిత, అర్బన్ అంగన్వాడీ సూపర్వైజర్ కల్పలత, ఆర్పీలు పాల్గొన్నారు. రౌండ్ చేస్తున్నా చూడండి మీరు కూడా. అవుట్. అవుట్. నిలబడండి, పరిగెత్తండి, నిలబడండి. అవుట్.
గుడ్ మేడం. మేడం క్లాస్ కొట్టండి మేడం మీరు. నా పేరు భానుశాంతప్ప సార్. నా పేరు అనిల్ యాదవ్ చిన్నపిల్లి. నా పేరు సుహాస్ని గొల్లపాల. నా పేరు ధనలక్ష్మి చేస్తాను. మేడం క్లాస్ కొట్టండి. చెప్పండి మేడం, చెప్పండి. పగలు సూర్యుడు వెలిగిస్తాడు, రాత్రి చంద్రుడు వెలిగిస్తాడు. సూర్యుడు చంద్రుడు ఒకటేనా? సూర్యుడు చంద్రుడు వెలిగించడం ఏమన్నా భేదం ఏమన్నా ఉందా? రెండు ఒకటే. అసలు వెలుగు అనేది ఎట్లా వస్తుంది? సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి. ఎవరు సూర్యప్రకాశం ఎవరు? చంద్రుడు కాదు, సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశం. చంద్రుడు స్వయం ప్రకాశంగా. స్వయం ప్రకాశం అంటే తనంతట తాను అగ్నిగోళంలాగా మండుతా ఉంటుంది, వెలుగు వస్తుంది. అది పగలు. రాత్రిపూట వాస్తవానికి చంద్రుడి నుంచి కాంతి రావడానికి కారణం ఏంటంటే సూర్యుడి కాంతి పడుతుంది భూమి మీద పడి, మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి. అర్థమైందా? సో మనకు అది ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా సూర్యుడి కాంతి వలన చంద్రుడు ప్రకాశం. వాస్తవానికి కాంతి చీరకం ఎట్లుంది? ఆ అభ్యసన సామర్థ్యాలు 5వ తరగతి పిల్లలు కూడా లేకుండా పోతుంది. వాటి 7, 8వ తరగతి పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో కనీసం 28% మంది 2వ తరగతి చదివేటువంటి విద్యార్థికి ఉండాల్సినటువంటి లర్నింగ్ అవుట్కమ్స్ అంటారు. అభ్యసన ఫలితం వాళ్ళు కనపడటం. కారణం ఏంటి? ఎక్కడ పెద్ద గ్యాప్. వాళ్ళు హై స్కూల్ వాళ్ళు అడిగితే ప్రైవేట్ వాళ్ళ మీద చెప్తారు. ప్రైవేట్ వాళ్ళు అడిగితే మేము ఎక్కడండి ఎలిమెంటరీ స్కూల్, ప్రీ ప్రైమరీలు, అంగన్వాడీలు వాళ్ళు కానీ చెప్పాలా? వాళ్ళు పిల్లి పెట్టుకుని పోతే వేస్తాం. నేను అందుకని మా డిఆర్పీలు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తానంటే, అంగన్వాడీస్ అంటే బాలామృతమే కాదు, రాబోయే దినాల్లో జ్ఞానామృతాన్ని కూడా పెడతారు వాళ్ళు. అంగన్వాడీల్లో చెప్పండి ఏముంది? అంగన్వాడీలో బాలామృతంతో పాటు. అందుకని మన సెంటర్లో ఏమన్నారంటే, మన ప్రోగ్రామ్కి ఏమంటారంటే అర్లీ చేంజ్ అంతేనా, ఎడ్యుకేషన్ కదా, కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది మన వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇస్తాం. అదేవిధంగా మంచి జ్ఞానానికి కూడా పునాదులు వేసేది మనమే. జ్ఞానానికి పునాది మీ దగ్గర. మీరు జ్యోతిని వెలిగిస్తారు. మీరు వెలిగిస్తే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు ప్రకాశిస్తారు. అర్థమైందా? మీరంతా కూడా సూర్యుడిని గుర్తుంటారు. మీరు దీపాన్ని వెలిగించాలి. విద్యా వ్యవస్థకి మీరే జ్యోతులు, మీరే దీపాలు. మీరు వెలిగిస్తే అక్కడ 1వ, 2వ తరగతుల్లో ప్రకాశిస్తారు. అందుకని మీ ట్రైనింగ్కి ఏమని పేరు పెట్టారు? వాళ్ళకు కూడా ఇచ్చే ట్రైనింగ్. వాళ్ళకేం పేరు పెట్టారు తెలుసా? జ్ఞాన ప్రకాశం పెట్టారు. జ్ఞాన ప్రకాశం వాళ్ళ జ్ఞాన జ్యోతులు వెలిగించకపోతే జ్ఞాన ప్రకాశం అనేది లేదు. కాబట్టి మీరే పునాది దీన్ని. ముఖ్యంగా బేసిక్గా ఏంటంటే ఈ భాషాభివృద్ధి ఇట్లాంటి రోజు లేదా. నేను వెళ్ళికి వెళ్తే ఒక సెంటర్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు, అసలు పిల్లలు గురుకులాలు ఉన్నప్పుడు వాళ్ళకి లిఖిత పూర్వకమైనటువంటి చదువు అంతా ఉండేది కాదు. గురువు నుంచి శిష్యుడికి కేవలం శబ్దం ద్వారా గురువు కథ చెప్తాడు. లేదా గురువు ఒకటి చెప్తాడు, సూత్రం మంత్రమో చెప్తాడు. అది అలా వెళ్తుందని అన్నమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం చెప్పేటువంటి చదువుని అట్లా కథారూపంలో చెప్తే విద్యార్థికి బాగా నచ్చుతుంది. ఓకేనా? కథారూపంలో చెప్పడం. కథలు అంటే పిల్లలకి ఇష్టం. ఒక విద్యార్థుల భాషను మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు? కథ చెప్పడం ద్వారా ఈజీగా నేర్చుకుంటాడు కదా. అట్లాంటి విధానం. తర్వాత ఆటలు. ఇప్పుడు కబడ్డీ అయినా ఖోఖో సంబంధం. వెరీ గుడ్. సరే అంతా సో ఆ విధంగా జరిగినాయి. మనకు సమయం అయిపోతున్నా మన కోసం వచ్చి సార్ మన చక్కటి సలహాలు అందించారు. మరి మీ అందరి తరఫున అంటే ICDS
అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మన ఏఎంఓ గారికి ధన్యవాదాలు. చాలా టైం లేదు చెప్తాను సార్ వెళ్ళాలి అంటే మీరు సర్టిఫికేట్ పెట్టించండి అంటే, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉండబట్టి ఇంత మొత్తం జిల్లా టీంని మొత్తం సారు ఏకదాటిగా నడిపిస్తున్నారు అనమాట. దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది అవ్వరు. మంచి స్నాక్స్ పెట్టడం కానీ మంచి ట్రైనింగ్లో ఉంటారు కాబట్టి పెట్టారు కాబట్టి భోజనం కానీ స్నాక్స్ కానీ సమయాపాలన మెయిన్. ఎందుకంటే మనం పెట్టిన ట్రైనింగ్ టైం టు టైం వినియోగించుకోవాలి అనేది సారు చెప్పేది. కాబట్టి అలాగే మనం కూడా ఫాలో అయ్యి ఈ 3 days కంప్లీట్ చేశారు. అలాగే ఇంకొక 3 days కూడా ఏం లేదు, ఈ ఆట ఆడుతూ పాడుతూ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకా 2 days ఉంటే బాగుంటుంది అనేది మేము అందరికి చెప్పాము సార్కి కూడా. కాబట్టి ఆ విధంగా కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఇంత టైం అయినా సరే సార్ మా కోసం వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.